కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోతుంది G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఈ హౌస్. ఈ హౌస్ ముంగలు వచ్చి 33 అడుగుల రోడ్డు, సిమెంట్ రోడ్ అండి. ఇది మెయిన్ రోడ్ నుంచి రెండో హౌస్ వస్తుంది. 24 అవర్స్ రవాణా మార్గం కలదు. అలానే గ్రౌండ్ వాటర్ కూడా మంచిదండి, ప్లస్ మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు. G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఈ యొక్క హౌస్ కొలతలు వచ్చి 34 గడలపు అండి, లోతు 45 అండి, 170 గజాలు, ఈస్ట్ ఫేసింగ్ హౌస్. G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 3350 ఎస్ఎఫ్టీ వస్తుంది, పైన కింద కలిపి. ఇంటీరియర్ అయితే చాలా అందంగా మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ కానీ ఇంటీరియర్ కానీ ప్రతిదీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ యొక్క వీడియోని మీరు చివరి వరకు చూడండి. ప్రతిదీ కూడా ఏ నుంచి జెడ్ వరకు ఈ యొక్క హౌస్ వీడియోని పూర్తిగా వీడియో తీశానండి. వాష్ ఏరియా కానీ, బాల్కనీస్ కానీ, డైనింగ్ ఏరియా కానీ, బెడ్రూమ్స్ కానీ, కిచెన్ కానీ, దేవుడి మందిరం కానీ ప్రతిదీ కూడా వీడియో తీశానండి. మీరు పూర్తిగా చివరి వరకు చూడండి, అప్పుడు ఈ యొక్క ఇంటి గురించి పూర్తిగా మీకు అర్థమవుతుందండి. ప్రతి మెటీరియల్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ యొక్క హౌస్ నిర్మాణం జరిగిందండి. ఈ హౌస్కి బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది హౌస్. ఈ యొక్క హౌస్ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 1లో వస్తుంది. మెయిన్ రోడ్ నుంచి రెండో హౌస్ అండి. 2 అడుగులు వేయగానే మెయిన్ రోడ్ నుంచి ఈ యొక్క హౌస్ వస్తుంది. ప్లస్ మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు. ప్లస్ గ్రౌండ్ వాటర్ కూడా ఈ యొక్క ఏరియాలో మంచిదండి. 170 గజాలు, 34 గడలపు అండి, లోతు వచ్చి 45. కిటికీలకు కానీ, బాత్రూమ్స్ కానీ గ్రానైట్ వాడారండి. కిచెన్లో కానీ మంచి మార్బుల్ ఫ్లోరింగ్ కూడా, షీట్లు చాలా పెద్ద వేశారు. కబోర్డ్ల వరకు కూడా ఎటర్లిక్
వాడారండి. మెయిన్ గుమ్మాలు, బెడ్రూమ్ దర్వాజాలు, తలుపులు మొత్తం టేకేనండి. ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ యొక్క హౌస్ నిర్మాణం జరిగిందండి. 170 గజాలు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. G+2 మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ గలదండి ఈ యొక్క హౌస్కి. టోటల్గా 3350 స్క్వేర్ ఫీట్ వస్తుంది. G+2 మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ గలదు. మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు. స్థలం కొలతలు కూడా చాలా బాగున్నాయండి. 34 ఎడల్పు, లోతు వచ్చి 45 అండి. 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు. బాత్రూమ్స్లో కూడా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు. అలానే ఒక కామన్ బాత్రూమ్ బయట ఇచ్చారండి. పైన కూడా సేమ్ 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు. వాష్ ఏరియా సపరేట్గా ఇచ్చారండి. ఇంటి చుట్టూ కూడా మనకి గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియాలో కూడా మీకు గ్రిల్స్ వస్తుందండి. సేమ్ కింద పైన కూడా మీకు అలానే ఉంది. ఇంటి మెయిన్ గుమ్మం మొత్తం టేకేనండి. బెడ్రూమ్స్ తలుపులు గుమ్మాలు కూడా టేకండి. మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ యొక్క హౌస్ నిర్మాణం జరిగిందండి. మీరు వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడు ఈ యొక్క ఇంటి గురించి, ఈ యొక్క నిర్మాణం గురించి, వాడిన మెటీరియల్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ యొక్క స్థలం ఈ యొక్క ఇల్లు ఉన్న ఏరియాలో గజం వచ్చి 60,000 ల్యాండ్ రేట్ ఉందండి. 170 గజాలు, G+1 అండి. G+2కి మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్, అలానే వెస్ట్ ఫేసింగ్ కూడా 170 గజాలండి. వెస్ట్ ఫేసింగ్ కొలతలు కూడా 34 ఎడలపు, లోతు వచ్చి 45, 170 గజాలు. ఈ యొక్క హౌస్ ముంగలు వచ్చి 33 అడుగుల రోడ్డు, సిమెంట్ రోడ్డు అండి. ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ 170 గజాలండి. అంటే 3 సెంట్లన్నర వస్తుంది. సెంట్లో చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 100% వాస్తు కలిగిన ఈ యొక్క ఇండిపెండెంట్ హౌస్ గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నది. బ్యాంక్ లోను 90% మీకు అవైలబుల్. పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చును. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనిల్ ప్రాపర్టీస్, గుంటూరు. థ్యాంక్ యూ.